వానకాలం కదా అని 3 నెలల రేషన్ బియ్యం ఒక్కటే వనక పోతురట. మా చెల్ల శకుంతలకు చెప్పిన రేషన్ కార్డు పట్టుకొని బియ్యం దేని పోవే అని. ఇక ఆ బావురూపులది పోయిందో లేకుంటే ఫోన్లో తలకాయ పెట్టి ఇంటనే కూర్చున్నదో. శకుంతల, ఓ శకుంతల, ఉన్నమా నెగయ్యాలి గంప? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే ఉత్సాహపడతారు నమ్మో కాళ్ళని కూర్చుతాండి. రేషన్ బియ్యం పాడవాడా, అమ్మో దేవుడా. ఆవో దీనికేం పుట్టింది మాయారోగం? ఏమో ముసల్దాన్ లెక్కనే మూలుగుతుంది కదా. ఏమైందేమో ఒకలాడి రేషన్ బియ్యానికి పోమ్మని చెప్పిన కదనే, పోయినవా లేదా? ఏందే ఏమో బాగా నీలుగుతాను. నువ్వు చల్లగా ఏసీలో కూర్చొని ఆర్తలు చెప్పు, నన్ను ఎండకేమో పనికి పంపి. నా ముఖం చూడు ఎంత కర్రగా అయిందో. ఏం మాట్లాడుతున్నావే? ఏంటా కంగారు? కాళ్ళని గుంజుతాన్నాయి, ఆగు. కూర్చున్నాకనే మాట్లాడతా. అబ్బో మిల్కీ బ్యూటీ, అయినా నువ్వు ఆటోలో పోయి ఆటోలోనే వచ్చినావు కదనే, నడిచిపోయినట్టేందుకే ఈ వేషాలన్నీ? నీకేందమ్మా, నువ్వెన్న చెప్తావు? పొద్దుగాల 6 గంటలకు డీలర్ సార్ దుకాణం మీద వెళ్ళాడు తెలుసా? పొద్దెక్కినాక పోతే 3 నెలలకు సరిపడే బియ్యమే రాలేదన్నాడు ఆయన. మళ్ళీ 3 గంటలకు మన పక్కింటి లచ్చక్క, ఓ శకుంతల బియ్యం ఇస్తారు కాదే అంటే దెబ్బ పోయినాయి కాళ్ళన్ని గుంజంగా. ఇంత పెద్ద లైన్లు, ఈడికెళ్ళి ఆడదాకున్నే ఒక్కొక్క లైను, ఈడికెళ్ళి ఆడదాకున్నే ఒక్కొక్క లైను. అయ్యో లైన్లో ముచ్చట నాకేం ఎరకనే చెల్లే. నేను గప్పుడెప్పుడో దొడ్డు బియ్యం పోసినప్పుడు పోయిన రేషన్ షాప్కు. అప్పుడు లైన్లు కట్టి తిప్పలు ఏం లేకుండే. అయినా సర్కారు అన్ని తయారు పెట్టుకోవద్దానుల్లా. ఏమన్నా తక్లీఫ్ ఉంటే ఒక్క నెల బియ్యం ఇచ్చినా కూడా ఓడిచిపోవు కదా. ఏం సర్కారాలో ఏమోనే తల్లి, లైన్లో నిలబడితే కళ్ళు తిరిగి చక్కెర వచ్చినట్టు అయింది పానం అంతా. నీకేంది చల్ల కూర్చున్నావు ఏసీలో మట్టగా, కుర్చీలో కూర్చున్నావు నిమ్మడంగా. సాల్తీ ఏదో లైన్లో నిల్చున్నావు అయ్యో పాపం అంటే మరి ఎక్కువ ఎత్తున్నావు కదా. అయినా ముసలోళ్ళు అసంటది పోతుర్రు అట్ట కట్టున్నవే, నీకేమైందే? ఏంది నేను చూడనికనే ఇట్లున్ననే కిలో కోడి కూర తెస్తే అందులో 30 కిలో ఒక్కదాని మీద తింటావు కాదే, అయినా ఒక్క ఉంటావు ఎడిపోయిన కట్టేవులే. ఆవేశంతో మాట్లాడుతున్నావు, ఆలోచించి మాట్లాడు. నీ కళ్ళు కాకులు వడవా, నీ సూపు ఎప్పుడు నా తిండి మీదనే ఉంటది. అందుకే ఇగో ఎంత తిన్నా గిట్లనే పాడుపడుతున్నా. సరే గాని ఆ రేషన్ బియ్యం ఇంట్లో పెట్టినవా లేదా? ఏంది ఇంట్లో కూడా పెడితే నీ ముఖానికి. లైన్లో నేనే నిలబడాలి, బియ్యం నేనే తేవాలి, అని నేనే వేయాలి. ఆకిట్లో పెట్టిన బియ్యం సంచి వచ్చినాక సరిసగం పెడదాం. ఎవరు పాపా నువ్వు? అనుకున్నా ఏం పని చెప్పినా గింత ఈ బౌరూపుల దానికి అన్ని సగం పనులు చేసి పెడుతుంది. సరే గాని మన చుట్టుముట్టు ముసళ్ళకు చెప్పినవా మంది బాగున్నారు ఇప్పట్లో రేషన్ బియ్యానికి పోకుర్రని? ఆయన పాపం గంత మందిలో ఏం తిప్పలు పడతారు చెప్పు? నన్ను తప్ప అందని పాపం అంటవే నువ్వు. కాళ్ళు గింత నొత్తన్నా ఇంత బాధపడుతున్నా ఒక్కసారి నయ్యో పాపం అని అన్నావే నువ్వు నప్పతట్ల మొక్కదానా. చిత్రం విచిత్రం. అయ్యో పాపం ఎంత కట్టపడ్డవే చెల్లె, నీ కట్టం ఎవ్వలకు రావద్దే చెల్లె. ఏందే జోకులా? కాదులే జోర్దార్ వార్తలు. ఆతలు చెప్పుడు వచ్చి నాకు ఇంటికి వస్తావు కదమ్మా, అప్పుడు చెప్తా నీ సంగతి. బియ్యం సంచి నెత్తి మీద పెట్టి మోపియకపోతే నా పేరే శకుంతల కాదేమనుకుంటాను. అబ్బా కాళ్ళ నొప్పులు చల్లగుండా అయ్యా. గూగులు, హలో, రేషన్ షాప్లో నిలబడి కాళ్ళన్నీ బాగా గుంజుతాయి. కాళ్ళ నొప్పులు తక్కువ కావాలంటే ఏం చేయాలి? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. ఆయన నువ్వేం చేస్తుంది? మా అక్క వచ్చినాక దాంతో నొత్తిపించుకుంటా కాళ్ళు. ఇగో చూసిరు కదా 3 నెలల బియ్యం ఒక్కటి వెనక పోస్టర్లకు పబ్లిక్ మస్తు తిప్పలు పడుతురులా. ఇంకా ఆడాడ 3 నెలలకు సరిపడా బియ్యం వేరే రాలేదట. సప్పుడేక ఏ నెలలో ఆ నెలలో పోసినా అయిపోవు కదా, వాన తిప్పలు ఇవ్వాలేమన్నా కొత్తగా జనాలకు. ఇగో పబ్లిక్ మా శకుంతల సొంటలను లైన్లో నిల్చోబెట్టినా మంచిదే కానీ జర ముసలోళ్ళనైతే పాపం అని ఉండ్రి మరి.